ఇది స్టేట్ గవర్నమెంట్ కి చెందినటువంటి డెట్ అండ్ ఈక్విటీ ఉంటాయండి. రైట్ రవికుమార్ గారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయము, వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ చెప్తున్నాను, ఐఆర్ఎఫ్సి ఏదైతే చెప్పిందో మీరు మళ్ళీ ఇంతకుముందు నేను ఈ పాయింట్ మర్చిపోయాను. నేను ఎస్పీవి కింద మీరు లోన్ అడుగుతున్నారు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఐఆర్ఎఫ్సి లోన్ అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సి ఏం అడిగిందంటే వై డోంట్ యూ టేక్ యాజ్ అ స్టేట్ డెప్ట్ అంటే స్టేట్ డెప్ట్ లో ఎందుకు కలుపుకోరు, ఎస్పీవి కింద ఎందుకు, ఈ ప్రశ్న కూడా అడిగింది ఐఆర్ఎఫ్సి. దానికి కూడా సమాధానం లేదు. నేను 2 నెలల నుంచి వీళ్ళు ఏం సమాధానం చెప్పలేదు చెప్పినా కదా, దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఓఎన్డీస్ ఎట్లా చేస్తారు, ఆపరేషన్స్ అండ్ మెయింటైన్ ఓఎన్ఎం ఎట్లా చేస్తారు, లోన్ ఏ విధంగా క్లియర్ చేస్తారు, దాని తర్వాత మూడోది మీరు వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ అ స్టేట్ డెప్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చినటువంటి కమిటీ అయితే పెట్టారో ఆ కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి క్వైరీస్ అన్నమాట. ఆ క్వైరీస్ ఇంతవరకు వీళ్ళు ఆన్సర్ చేయట్లేదు. నేనేమంటున్నా, ఐఆర్ఎఫ్సి వాళ్ళు ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడని చెప్పేసి అందుకే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఐఆర్ఎఫ్సి వాళ్ళు అన్నారు. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా రీజన్స్ చెప్పదండి, రీజన్స్ చెప్పదు, ఓన్లీ క్వైరీస్ అడుగుతుంది. క్వైరీస్ అడుగుతుంది. ఆ క్వైరీస్ కి మీరు సమాధానాలు ఇవ్వాలా. ఆ సమాధానాలకి సాటిస్ఫై అవుతే ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినా వాళ్ళు రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు. అంతేగాని మీరేదో రాజకీయంగా మాట్లాడారని చెప్పేసి దాని గురించి ఆపేశారని చెప్పేసి ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేనంటున్నా పొలిటికల్ గా ఈ విధంగా రాష్ట్రం యొక్క రెప్యుటేషన్ ని మీరు కింద పడేస్తే ఖచ్చితంగా ఏదైనా రెప్యుటేషన్ పడప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. మళ్ళీ క్వశ్చన్ చెప్తానండి, ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక మా ఎంపీ చెప్పినా లేదా ఏదైనా మినిస్టర్ చెప్పినా ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ ఎవరికైనా అలా బాబు పడితే అలా ఎవరు పడితే అంత ఎంత అడిగితే అంత లోన్స్ ఇచ్చేసి ఆ లోన్స్ అన్ని కూడా మళ్ళీ మునిగిపోయేటట్టుగా చేసుకునేవారు. మోడీ హయాంలో జరగదండి. బాగా గుర్తు చేస్తున్నారు. అంబానీ యొక్క చిన్న అంబానీ అనిల్ అంబానీకి రైట్ ఆఫ్ ఎవర్ చేశారండి. ఎందుకంటే ఈ రకంగా మీరు మాట్లాడతారు? మీరు గుజరాతీలకి ఏ రకంగా అయితే రైట్ ఆఫ్ చేశారు మర్చిపోయారా? మేహుల్ చోక్సీ ఎంత తప్పు పెట్టిపోయాడండి, విజయ్ మాల్యా ఎంత పెట్టిపోయాడండి, చెప్పండి. నీరవ్ మోడీ ఎంత పెట్టాడండి, లలిత్ మోడీ ఎంత పెట్టాడండి? అందరూ గుజరాతీ గ్యాంగ్ కాదా ఇది? చెప్పనా? విజయ్ మాల్యా ఎంత పట్టిపోయాడండి, అనిల్ అంబానీ ఎంత పెట్టిపోయాడండి, ఇంకొక అతను ఇంకా ఎంత పెట్టిపోయాడని చెప్పేసి రుమన్ గారు అడుగుతున్నారు కదా. వాళ్ళకి అందరికి లోన్లు ఇచ్చింది మీరే. ఇట్లనే లోన్లు ఇవ్వడం తప్పు కాదు కదా, లోన్లు ఇవ్వడం తప్పు కాదు కదా. ఏమండి లోన్లు ఇచ్చేటప్పుడు ఇట్లనే అజాగ్రత్తగా ఇస్తే, ఇట్లనే ఏది పడితే అది లేకుండా గానీ ఇచ్చేస్తే మీకు తెలుసా 18,000 కోట్ల రూపాయల అఫీషియల్ వర్త్ విజయ్ మాల్యా దగ్గర నుంచి రికవర్ చేశాడు. ఈ విషయం మీకు తెలుసా? మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడాలి. రవికుమార్ గారు లెక్క చెప్తా, ఎంతెంత రికవరీ చేశారు, ఎంతెంత ఆస్తులు, ఎంతెంత. రవికుమార్ గారు మన సబ్జెక్ట్ అది కాదు. రవికుమార్ గారు మన సబ్జెక్ట్ అది కాదు. రైట్ ఆఫ్ బ్యాంక్స్ చేసే రైట్ ఆఫ్స్ కి మీనింగ్ అంటే కూడా నేను చెప్తాను. ఓకే రవికుమార్ గారు ఒక నిమిషం ఆగాలి. ఎంతవరకు జప్తు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు, డబ్బులు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు, వాళ్ళు అన్ని లెక్కలు ఇవ్వమని నేను లెక్క. రవికుమార్ గారు